Okay, so now fine. So to last class what we discussed, మనం ఏం డిస్కస్ చేసుకున్నాం. సో డెవాప్స్ అంటే ఏంటి, అసలు యాక్చువల్ గా ఈ డెవాప్స్ లో మనకి ఏమేమి టీమ్స్ ఉంటాయి. సో ఇక్కడ డెవలప్మెంట్ టీమ్స్ ఉంది, ఆపరేషన్ టీమ్ ఉంది. సో వీళ్ళిద్దరికి ఒక సో ఇన్ బిట్వీన్ వీఆర్ హ్యావింగ్ ద డెవాప్స్ ఇంజనీర్. In between we are having the DevOps engineer to take all their responsibilities. So that is very very important. Okay na? So ikkada manam em cheyalante, so next topic, next what we can do. So in the DevOps life cycle we are having the different types of the life cycle. So first one is continuous integration and continuous delivery, configuration management, okay na? So then we will go for the continuous monitoring. సో ఇవన్నీ కూడా మనకి డెవాప్స్ లైఫ్ సైకిల్ అంటారు. సో ఇక్కడ ఈ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అంటే మనం ఏమేమి టూల్స్ ఉంటాయంటే, సో గిట్, మావెన్ అండ్ జెన్కిన్స్. గిట్, మావెన్ అండ్ జెన్కిన్స్, ఓకేనా? సో ఈ టూల్స్ అన్నీ ఉంటాయమ్మా. సో కమింగ్ టు ద కంటిన్యూస్ డెలివరీ, సో హియర్ వీఆర్ హ్యావింగ్ ద డాకర్ అండ్ క్యూబర్నెటిస్ అండ్ ద కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్. సో హియర్ వీఆర్ కమింగ్ అండర్ Puppet, Ansible and Puppet. Ansible and Puppet. And coming to the continuous monitoring, so here we will go for the Nagios. So ఇక్కడ మనం ప్రతి ఒక్కదాని గురించి ఒక నెసెసిటీ మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ మనకి కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అంటే ఏంది, ఓకేనా? సో మనకి ఇక్కడ ఫస్ట్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ గురించి తెలుసుకునే ముందు, సో మనకి అసలు ప్రాబ్లం ఎక్కడ వస్తుందో తెలుసుకుని, మనం చూసాం కదా ఒక ప్రాజెక్ట్ మనం ఏం చేయాలి, సో 10 days లో, అంటే 1 to 10 days లో ఒక ప్రాజెక్ట్ మనం కంప్లీట్ చేయాలి. సో కంప్లీట్ చేసినప్పుడు మనం ఏం చేస్తున్నాం, సో ఫస్ట్ 1 to 5 days డెవలపర్స్ అందరూ కూడా డెవలప్ చేస్తారు. సో 1 to 5 days విల్ గో ఫర్ ద డెవలప్మెంట్. సో 1 to 5 days విల్ గో ఫర్ ద డెవలప్మెంట్. సో నెక్స్ట్ మనకి 1 to 5 days తర్వాత సో 6 to 7 days, 6 to 7 days, so we will go for the testing, and 8 to 9 days, so we will go for the pre-production and production. సో ఇవన్నీ కూడా చేస్తారు. సో మనకి ఇక్కడ ఇలా చేసినప్పుడు మనకి ఎక్కడ ప్రాబ్లం వస్తుంది, మనం ఎప్పుడైతే ఇలా చేస్తున్నామో సో మనకి ఇక్కడ వచ్చినప్పుడు మనకి ఎలా వస్తుంది, సో ఫస్ట్ 1 to 5 days లో డెవలప్మెంట్ వర్క్ అంతా డెవలప్ అవుతుంది. ఎందుకని ఎవ్రీ డెవలపర్ విల్ వర్కింగ్ ఆన్ ద ప్యారలల్లీ, రైట్? సో దే ఆర్ వర్కింగ్ ఆన్ ద ప్యారలల్లీ, దే హ్యావ్ కంప్లీట్ దేర్ డెవలప్మెంట్. సో కమ్ టు ద 6 to 7 days టెస్టింగ్. సో వాట్ ఈస్ దట్ టెస్టింగ్? సో ఇంటిగ్రేషన్ టెస్టింగ్, and we say that different types of unit testing, integration testing and performance testing, correct? సో మనకి ఈ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్ వచ్చేకి, యూనిట్ టెస్టింగ్ వచ్చేకి డెవలపర్ చేస్తారు. అంటే ఇండివిజువల్ డెవలపర్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా యూనిట్ టెస్టింగ్ చేస్తారు. సో కమింగ్ టు ద ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అంటే ఏంటంటే, సో మనం ఎప్పుడైనా సరే ఒక ప్రాజెక్ట్ ఎలా, ఒక ప్రాజెక్ట్ అంటే ఏంది, కెన్ ఎనీవన్ టెల్ మీ? సో తరుణ్ అండ్ సందీప్, ఎవరైనా సరే, ప్రాజెక్ట్ అంటే ఏంది అసలు? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రాజెక్ట్? సి, ఏ ప్రాజెక్ట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ కదా, కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్. సో మనం ఏంది, ఇంకా మన కన్వీనియంట్ కోసం అన్ని ప్రోగ్రామ్స్ మనం చేసుకోకుండా మనం ఏం చేస్తామంటే, సో వీ హ్యావ్ టు స్ప్లిట్ అవర్ ఎంటైర్ థింగ్స్ ఇన్ టు ద ఇండివిజువల్ మాడ్యూల్స్. సో మాడ్యూల్స్ అంటారు ఇవన్నీ, ఓకేనా? సో మాడ్యూల్స్ మనం ప్రోగ్రామ్స్ లో డివైడ్ చేస్తాం. సో ఈ విధంగా మనం కన్వీనియన్స్ ప్రకారం చేసుకుంటాం. సో ఇక్కడ ఈ టెస్టింగ్ వాళ్ళు ఏం చేస్తారు, సో డెవలప్మెంట్ రాసిన ప్రతి ఫైల్ కూడా అవన్నీ కంబైన్ చేసేసి దాన్ని అన్ని టెస్ట్ చేస్తారు, ఇంటిగ్రేషన్ చేస్తారు. సో ఇక్కడ ఇంటిగ్రేషన్ చేసినప్పుడు మనకి చాలా ఇష్యూలు వస్తాయి కదా. సో మనం డిస్కస్ చేసాం ఏమండి, సో ఒక డెవలపర్ లో
ఒక డెవలపర్ ఏం చేస్తాడు, ఒక డెవలపర్ లో ఆపరేటింగ్ సిస్టమ్ ఒక వర్షన్ ఉండొచ్చు, సో వేరే డెవలపర్ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ ఒకటి ఉండొచ్చు కదా. హార్డ్వేర్ కంపాటబిలిటీస్ కానీ సాఫ్ట్వేర్ కంపాటబిలిటీస్ కానీ ఒకటి ఉండొచ్చు. సో రెండో సినారియోస్ ఏమో ఉండొచ్చు. సో సెకండ్ సినారియో, సో ఇక్కడ మనకు వచ్చేకి సెకండ్ సినారియో మేబీ మనకి ఓకేనా. సో ఇది ఉండొచ్చు సెకండ్ సినారియో. ఇంకోటి ఏమి ఉండొచ్చు చెప్పు తరుణ్. సో కోడ్ కంపాటబిలిటీస్ కూడా ఉండొచ్చు కదా. సో కోడ్ కంపాటబిలిటీస్ అంటే ఏంది, సో డెవలపర్ సపోజ్ డెవలపర్ ఫస్ట్ డెవలపర్ ఒక కోడ్ రాస్తాడు, సేమ్ సెకండ్ డెవలపర్ కూడా కోడ్ రాస్తాడు, అంటే మేబీ ఫస్ట్ డెవలపర్ వచ్చిన కోడ్ వల్ల సెకండ్ డెవలపర్ కి ఎఫెక్ట్ అవ్వచ్చు కదా. అంటే కోడ్ కంపాటబిలిటీ ఇష్యూస్ కూడా ఉండొచ్చు. సో ఈ టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్ కూడా మనం హ్యాండిల్ చేయాలి. సో ఇక్కడ బికాస్ ఆఫ్ ఇట్ వల్ల మనం ఏం చేస్తుంది, సో మనం యాక్చువల్ గా 2 days ఉండాల్సిన టైం కాస్త యూ మే ఎక్స్టెండ్ ఇట్ టు ద అనదర్ 5 days. ఎందుకని, సో ఫస్ట్ మనం యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, పర్ఫార్మెన్స్ టెస్టింగ్ చేయాలంటే సో ఫస్ట్ ప్రాజెక్ట్ లో ఉన్న అన్నెసెసరీ ఇష్యూస్ మొత్తం రిజాల్వ్ చేయాలి, అవునా కాదా. అన్నెసెసరీ ఇష్యూస్ మొత్తం మనం రిజాల్వ్ చేయాలి. సో దీనివల్ల మనకి ఇప్పుడు ఒక 10 days లో ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాల్సింది కాస్త 15 days అవుతుంటే సో యువర్ క్లయింట్ విల్ హ్యాపీ ఆర్ అన్హ్యాపీ? యువర్ క్లయింట్ విల్ అన్హ్యాపీ, రైట్? అవునా కాదా. సో క్లయింట్ విల్ అన్హ్యాపీ. సో ఇక్కడ మనం ఏం చేయాలి, అంటే సో ఫస్ట్ మనం డైరెక్ట్ గా సో హియర్ సో ద డెవలప్స్ ఇంజనీర్ విల్ కమ్ ఇన్ టు ద పిక్చర్. అంటే ఏముండాలి, అన్నెసెసరీగా మనం ఏ విధంగా మనం ఆటోమేషన్ చేయొచ్చు. సో హియర్ we can use automation. Automation will come into picture. Here we can use huge automation will come into the picture. Got it na? Yes, sir. So here we will you can use huge automation will come into the picture. So this is very very important. So ikkada manam em cheyalante, so first I will draw a small diagram so you can understand. సో ఇప్పుడైనా గుర్తుపెట్టుకోండమ్మా. సో మన ప్రాజెక్ట్ లో డెవలపర్ రాస్తారు కదా, డెవలపర్ కానీ అదేవిధంగా ఆటోమేషన్ ఇంజనీర్స్ కానీ ఎవరైనా సరే, సో వాళ్ళు మొత్తం ప్రాజెక్ట్ లో ఫైల్స్ అన్ని ఎక్కడ పెట్టుకుంటారు, సో దే ఆర్ కీపింగ్ దేర్ ఫైల్స్ ఇన్ టు ద రిపాజిటరీ, కరెక్ట్? సో ఇక్కడ మనం ఏంటంటే రిపాజిటరీ. సో లెట్ us take our git repository. So git is a powerful tool so to keep all our application files. Keep application files. And second one is, so next మనం ఒక ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత మనం ఆ ప్రాజెక్ట్ మొత్తాన్ని ప్రోగ్రామ్స్ మొత్తాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి కదా. సో కంపైల్ చేయాలా లేదా? సో ఇక్కడ హియర్ వీఆర్ యూజింగ్ ద టూల్ ఈజ్ మావెన్ టూల్. అంటే డెవాప్స్ ఉన్నా లేకపోయినా సరే ఈ టూల్స్ అన్ని వాడతారమ్మా, ఈ టూల్స్ అన్ని. సో హియర్ టు కంపైల్ and build your project. Okay na? So to compile and build your project. So this is very very important. So then we will go for the testing. So what are the testing we can use? So we are using for the test cases, right? Yes, sir. So we are using the test cases. So this is called as a testing. So here which kind of test cases we can use? So here we can go for the automation test cases, or we can go for QA people will come into the picture, or otherwise we can integrate the nexus. అంటే మనకి ఈ ప్రాజెక్ట్ మొత్తాన్ని ఒక బిల్డ్ అంటే ఏంది, బిల్డింగ్ అంటే ఏంటంటే ప్రతి ప్రాజెక్ట్ యొక్క కంపాటబిలిటీస్ అమ్మ. అంటే either should be created the var file or it should be created the EAR file or EAR file. అంటే ఎందుకంటే మనకు రియల్ టైమ్ సినారియోలో ఏముంటుంది అంటే we have the different types of servers. So like application servers and we are having the web servers, application servers and as well as the web servers. So here so application servers అంటే ఏమేంటి వస్తాయి, వెబ్ లాజిక్, వెబ్ స్పియర్, గ్లాస్ ఫిష్, ఇవన్నీ కూడా EAR ఫైల్స్ కంపాటబిలిటీ అవుతాయి. సో కమింగ్ టు ద వెబ్ సర్వర్స్ కి వచ్చేకి ద బెస్ట్ వెబ్ సర్వర్ అంటే టామ్ క్యాట్. అంటే టామ్ క్యాట్ మనం అప్లికేషన్ సర్వర్ కూడా అంటాము, సో రీసెంట్ వర్షన్స్ ని. సో కానీ టామ్ క్యాట్ మనం వెబ్ సర్వర్ లానే మనకు తెలుసు. చెప్పండి. యా సందీప్.
You saying something? No, sir. Fine. Okay. సో అర్థమైందా? సో మనం ఏం Yes, sir. చేస్తాం, ఈ మ్యామ్ అనే బిల్డ్ టూల్ అంటారు, వీటిని మనం బిల్డ్ టూల్ అంటారు. సో వీటిని మనం బిల్డ్ టూల్ అంటారు. సో నెక్స్ట్ మనం ఏం చేస్తాం, టెస్టింగ్, ఆటోమేషన్ టెస్ట్ కేసెస్ రాస్తాం. సో తర్వాత మనకి ఏం చేస్తారంటే డైరెక్ట్ గా ఒక సర్వర్ లోకి డిప్లాయ్ చేస్తాం. సో ఇక్కడ ఈ టూల్స్ అన్ని కూడా యాక్చువల్ గా వాడతాం అమ్మా. సో డెవాప్స్ ఉన్నా లేకపోయినా ఈ టూల్స్ అనేది మనం ఒక్కసారి ప్రాజెక్ట్ లో వాడతాం. టామ్క్యాట్ అనేది వాడుతూ ఉంటాం. ఓకేనా? సో గిట్ టు కీప్ అప్లికేషన్ ఫైల్స్, కంపైల్ అండ్ బిల్డ్ అండ్ టెస్టింగ్. సో ఇక్కడ ఎవరెవరు వాడతారు ఈ టూల్స్, ఎవరెవరు ఇంటిగ్రేట్ చేసేసి ఎవరెవరు వర్క్ చేస్తారు కంబైన్డ్ గా. సో ఇప్పుడు గిట్కి వచ్చేకి ఎవరెవరు ఆడతారు, సో డెవలపర్స్ వర్క్ అవుతారు, అదే విధంగా ఆపరేషన్స్ పీపుల్ వర్క్ అవుతారు. ఓకేనా? సో మ్యామ్ వచ్చేకి ఏం చేస్తారు, బిల్డ్ ఇంజనీర్స్ వాడతారు కదా, Yes, sir. బిల్డ్ ఇంజనీర్స్ వాడచ్చు అండ్ డెవలపర్స్ వాడచ్చు. ఓకే, అదే విధంగా టెస్టింగ్ వచ్చేకి క్యూఏ పీపుల్ వాడతారు. సో అదే విధంగా టామ్క్యాట్ సర్వర్ అంటే మన సర్వర్ లో రెండు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సినారియోస్ ఉంటాయి అమ్మా. అంటే ఏంది, సర్వర్ ను మనం కాన్ఫిగర్ చేయడానికి ఉపయోగిస్తాం. సో యాజ్ వెల్ యాజ్ మనం కాన్ఫిగరేషన్స్ తో పాటు మనం డిప్లాయ్మెంట్ కూడా వాడతాం కదా. Yes, సో sir. ఇక్కడ బిల్డ్ ఇంజనీర్స్ వాడచ్చు, అదే విధంగా ఆపరేషన్స్ పీపుల్ వాడచ్చు, ఈ విధంగా వాడతారు. సో ఈ విధంగా మనం మల్టిపుల్ పీపుల్ వర్క్ అవటం వల్ల కానీ డిలే ఆఫ్ ఇష్యూస్ వస్తాయా లేదా కదా. ఈ విధంగా రావడం వల్ల మనకి డిలే ఆఫ్ కాన్ఫిగరేషన్స్ వస్తాయి. కరెక్ట్? Yes, sir. సో ఎలా వస్తాయి, సో ఫస్ట్ సేమ్ ప్రాసెస్ చూడండి ఇక్కడ. సో ఇక్కడ మనం 1 to 5 days లో డెవలపర్స్ అందరూ రాస్తారమ్మా. డెవలపర్ అందరూ రాసిన తర్వాత వాళ్ళందరూ కోడ్ ఎక్కడ ప్లే చేస్తారు, గిట్ లో ప్లే చేస్తారు. సో 6 to 7 days లో టెస్టింగ్ ఏం చేస్తారు, ఇంటిగ్రేషన్ టెస్టింగ్ వాడాలి. సో అప్పుడు మనం ఏంది ఒక దాని నుంచి ఒక దానికి ఎగ్జిక్యూట్ అయిన తర్వాత, సో సపోజ్ టామ్క్యాట్ సర్వర్ ఇష్యూ వచ్చింది అనుకో, సర్వర్ టీమ్ వాళ్ళు ఏమంటారు, నో ఇష్యూ విత్ ద డెవలప్మెంట్ అంటారు కదా. సో డెవలప్మెంట్ టీమ్ లో డెవలపర్స్ కి ఇష్యూ వచ్చింది అనుకో, సర్వర్ టీమ్ వాళ్ళకి వెళ్ళిపోతాయి. సో అదే క్యూఏ పీపుల్ చూడు, ఇప్పుడు టెస్టింగ్ చేశారనుకో, ఒక ఇష్యూ మీద ఒక డిఫెక్ట్ పెట్టి టెస్ట్ చేస్తే క్యూఏ పీపుల్ ఏమంటారు, సో డెవలపర్స్ ఇష్యూ ఉందని కదా. డెవలపర్లు ఏమంటారు, ఇష్యూ ఏం లేదు డెవలప్మెంట్లు అంటారు. సో అంటే ఏం లేదు, యాక్చువల్గా ఇప్పటి వరకు జరుగుతున్న ప్రాజెక్ట్ ఎలా ఉంటుందంటే, సో వీ డోంట్ హ్యావ్ ఎవిడెన్స్, we don't have any proper root cause, right? Yes, sir. We don't have any proper troubleshooting. సో ఇక్కడ మనకి ఎవరు వస్తారంటే, సో హియర్ ద డెవాప్స్ ఇంజనీర్ విల్ కమ్ ఇంటు ద పిక్చర్. అర్థమైందమ్మా? సో హియర్ ద డెవాప్స్ ఇంజనీర్ విల్ కమ్. సో డెవాప్స్ ఇంజనీర్ ఏం చేస్తాడు, సో హియర్ వీఆర్ రైటింగ్ ద కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ టూల్, CI tool. సో కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ టూల్, CI tool, we are working Jenkins. Okay, so we are working on Jenkins to automate each and every environment. అర్థమైందా? Yes, sir. సో ఇక్కడ ఏం చేస్తారు, ఇవన్నీ కూడా మాన్యువల్ గా చేస్తాం కదా. సో జెన్కిన్స్ ఏం చేస్తారు, ఆ డెవాప్స్ ఇంజనీర్ ఏం చేస్తాడు, సో ఈ డెవాప్స్ ఇంజనీర్ ఏం చేస్తాడు, మొత్తం మాన్యువల్ ప్రాసెస్ ని మొత్తం ఆటోమేట్ చేసేస్తాడు. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, ఫస్ట్ మాన్యువల్ ప్రాసెస్ ఏం చేయాలి. సో ఇక్కడ ఇంకో పాయింట్ అమ్మా, సో ఇక్కడ మనం డెవలప్మెంట్ 1 to 5 days వెయిట్ చేయాలి, 6 to 7 అంటే ఇలా టైం కన్సూమింగ్ కదా. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి, సో ఏ విధంగా టైం సేవ్ చేయొచ్చు, కెన్ యూ థింక్ తరుణ్? Automation, sir. ఓకే, ఆటోమేషన్ అగ్రి. కానీ ఇక్కడ ఆటోమేషన్ చేయాలన్నా సరే మనం ఏ విధంగా, ఇప్పుడు 1 to 5 days అంటే ప్రతిరోజు 5 రోజుల వరకు వెయిట్ చేసే బదులు ఫస్ట్ డేనే, అంటే ప్రతిరోజు డెవలపర్స్ వర్క్ చేస్తారు కదా. సో అట్ ది ఎండ్ ఆఫ్ ద డేనే కంపైల్ చేసేసి ఇంటిగ్రేషన్ చేసేసాం అనుకో, మనకి ఇష్యూ రిజాల్వ్ అయిద్దా లేదా కదా. Yes. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ వెయిటింగ్ ఫర్ 7th, 8th day, అంటే 7వ రోజు 8వ రోజు మనకు వెళ్ళే బదులు మనం ఫస్ట్ డేనే మొత్తం ఆటోమేట్ చేసేసామంటే, సో మనకి టైం అనేది సేవ్ అయ్యిద్ది కదా. Yes. సో టైం అనేది సేవ్ అయ్యి, సో ఇక్కడ ఎవరు చేస్తారు, సో హియర్ ద డెవాప్స్ ఇంజనీర్ విల్ కమ్ ఇంటు ద పిక్చర్. Got it na? Yes. So DevOps engineer will come into the picture. So this is very, very important. So in the DevOps engineer, what DevOps engineers can do that? ఈ DevOps engineer ఏం చేస్తాడు, సో ఫస్ట్ మన ఇది రైటింగ్ జాబ్. సో ఫస్ట్ fetch the code from the developer. Fetch code from Git repositories. Second process. So we need to run the build kada. So we need to execute build process. And third process, so we will go for the testing, right? Yes. So we can say the executing
test cases, and fourth one is so deploy your var into server. Correct? అర్థమైందా? సో ఇవన్నీ కూడా మనం చేసేసామంటే ఆటోమేటిక్ గా ఫస్ట్ డేనే అయిపోద్ది కదా. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనం ఒక జాబ్ రాసి ఇవన్నీ ఇంటిగ్రేట్ చేస్తాం. సో ఎప్పుడైతే డెవలపర్ ఎగ్జిక్యూట్ అవుతుందో, సపోజ్ డెవలపర్ ఉన్నాడు కదా, డెవలపర్ మిషన్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఎప్పుడైతే వాళ్ళు కమిట్ చేస్తారో, ఆ కాన్ఫిగరేషన్స్ మొత్తం కమిట్ చేస్తారో అమ్మా, సో అవన్నీ కూడా వాళ్ళు ఏం చేస్తారు, ఆటోమేటిక్ గా ఎగ్జిక్యూట్ చేసేస్తారు. క్లియర్ ఎవ్రీవన్? అర్థమైందా? Yes. తరుణ్ అర్థమైందా? Yes, sir. Yes, sir. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, సో డెవలపర్ ఎప్పుడైతే మనం కమిట్ చేస్తారో, ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే కమిట్ చేస్తారో, ఆటోమేటిక్ గా మనకి జాబ్ అనేది ట్రిగ్గర్ అయిపోద్ది. సో జాబ్ ట్రిగ్గర్ అయిపోయి, సో గిట్ నుంచి మ్యావ్ ఇంటిగ్రేట్ అయిపోయింది, మ్యావ్ నుంచి టెస్ట్ కేసెస్ ఎగ్జిక్యూట్ అయిపోయి దాని నుంచి డైరెక్ట్ గా మనం వేర్ ఫైల్ అనేది సర్వర్ లోకి వెళ్ళిపోద్ది. సో ఎప్పుడైతే వేర్ ఫైల్ అనేది సర్వర్ లోకి వెళ్ళిపోయిందో మన డిప్లాయ్మెంట్ అయిపోయిందా లేదా? అర్థమైందా? సో ఇక్కడ చూడు ఈ ప్రాసెస్ చూడు, ఫస్ట్ డే. సో ఫస్ట్ డే ఏం చేస్తారు, ఎవ్రీ డెవలపర్ విల్ వర్క్ ఆన్ ఇట్. డెవలపర్ అంతా వర్క్ చేసేస్తారు. డెవలపర్ అందరూ వర్క్ చేసేసి కమిట్ చేస్తారు. ఎప్పుడైతే మనం రిపాజిటరీలో కమిట్ చేసేసారో, ఆటోమేటిక్ గా టెస్ట్ కేసెస్ అన్ని ఎగ్జిక్యూట్ అయ్యింది, ఇవన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. సో అలా 5 రోజులకు వచ్చేకి వాళ్ళ డెవలప్మెంట్ మొత్తం కంప్లీట్ అయితే లేదా? సో అలాంగ్ విత్ ద డెవలప్మెంట్ లో టెస్టింగ్ కూడా అయిపోయింది కదా. అంటే మనం ఫస్ట్ డేనే టెస్టింగ్ చేస్తున్నాం, అవునా కదా? సో ఒక ఆటోమేషన్ ప్రాసెస్ ప్రకారం ఫస్ట్ డేనే మనం యూనిట్ టెస్టింగ్ చేస్తున్నాం, ఇంటిగ్రేషన్ టెస్టింగ్ చేస్తున్నాం, అదే విధంగా పర్ఫార్మెన్స్ చేస్తాం. సో ఇలా వచ్చేకి, సో అంతకుముందు మనం ఎన్ని రోజులు వెయిట్ చేసాం, ఒక 15 days వెయిట్ చేసాం. సో అంతకుముందు మనం ఒక 15 days వెయిట్ చేసాం. సో బట్ నౌ, సో మనం ఎన్ని రోజులు అయిపోద్ది, ఇప్పుడు మనం విత్ ఇన్ 7 to 8 days లో మనకి మన ప్రాజెక్ట్ అనేది డెలివరీ అయిపోయింది, అవునా కదా? 7 to 8 days we have completed our project delivery. Understand? Yes. అర్థమైందా? సో ఈ విధంగా అనేది మనం చేయొచ్చు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. క్లియర్? Yes. సో ఈ విధంగా ఎక్కడ మనకి ఎలా పాసిబుల్ అవుతుంది, ఇవన్నీ కూడా ఒక ఆటోమేషన్, హ్యూజ్ ఆటోమేషన్. సో హియర్ వీఆర్ రైటింగ్ ద జెన్కిన్స్. Jenkins is the best tool to automate each and every process. Jenkins is the best tool to automate each and every process. అర్థమైందా? సో ఇక్కడ మనం జెన్కిన్స్ తో పాటు ఈ గిట్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి గిట్ నేర్చుకుంటాం, అదే విధంగా మ్యామిన్ నేర్చుకుంటాం. గిట్ నేర్చుకుంటాం, మ్యామిన్, ఈ 3 టూల్స్ కూడా మనం నేర్చుకుందాం. ఓకేనా? అర్థమైందమ్మా? యా, ఫైన్. సో నెక్స్ట్ మనం ఏంది, సో కంటిన్యూస్ డెలివరీ. ఇప్పుడు కంటిన్యూస్ డెలివరీ అంటే ఏంది చెప్పు. సపోజ్ ఇదంతా కలిసి ఒక ఎన్విరాన్మెంట్ కదా, ఇదంతా కలిసి ఒక ఎన్విరాన్మెంట్. కానీ మనకి రియల్ టైమ్ సినారియోలో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్స్ ఉంటాయా లేదా? అవునా కదా? ఏంటి? సో రియల్ టైమ్ సినారియోలో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి కదా. సో ఏదంటే మనకి చెప్తాను. సో డబుల్ ఎన్విరాన్మెంట్, సో డబుల్ ఎన్విరాన్మెంట్, క్వాల్ ఎన్విరాన్మెంట్, సర్ట్ ఎన్విరాన్మెంట్ అండ్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్, అవునా కదా? సో మనకి ఇక్కడ డెవలప్డ్ ఎన్విరాన్మెంట్ ఉంది, క్వాల్ ఎన్విరాన్మెంట్ ఉంది, సర్ట్ ఎన్విరాన్మెంట్ ఉంది, అండ్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ కూడా ఉంది. సో ఇక్కడ ఈ విధంగా డెవలప్డ్ ఎన్విరాన్మెంట్, క్వాల్ ఎన్విరాన్మెంట్, సర్ట్ ఎన్విరాన్మెంట్ అండ్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. సో ఇక్కడ డెవలప్డ్ ఎన్విరాన్మెంట్ అంటే ఏందమ్మా, సో ఓన్లీ డెవలపర్ విల్ వర్క్ ఆన్ ఇట్ కదా, అవునా కదా? సో అంటే టెస్ట్ మనం ఒక ఫ్యూచర్ వచ్చినప్పుడు ఆ ఫ్యూచర్ మనం వర్క్ చేసేసి ఆ ఫ్యూచర్ ప్రాపర్ గా వర్క్ అవుతుందా లేదా అని చెక్ చేసుకునేది. క్వాల్ ఎన్విరాన్మెంట్ ఏం చేస్తారు, సో హూ విల్ టేక్ కేర్, సో క్వాల్ QA people will work on it, అవునా కదా? QA people will work on it. And coming to the set, so who will take care in the set environment? So we will go for the stakeholders will work on the set environment. So stakeholders అంటే నేను చెప్పాను కదా మీకు, సో ఎంప్లాయీస్ కానీ అదే విధంగా అర్థమైందా, క్లయింట్ పీపుల్ కానీ ఎంప్లాయీస్ కానీ వీళ్ళందరూ స్టేక్ హోల్డర్ అంటారు. సో అదే విధంగా ప్రొడక్షన్. సో ప్రొడక్షన్ అంటే ఏంది, రియల్ టైం కదా. సో మనం అప్లికేషన్ మొత్తాన్ని లైవ్ డేటా, ఒక అప్లికేషన్ మొత్తాన్ని ఒక లైవ్ డేటా కాన్ఫిగరేషన్ లో ఏ విధంగా చేస్తారో దాన్ని మనం ప్రొడక్షన్ అంటారు, అవునా కాదా? అర్థమైందా?
Yes, sir. Yes, sir. సో ఈ విధంగా డిఫరెంట్ టైప్ అంటే మన ప్రతి ఎన్విరాన్మెంట్ కి మనం ఒక సెటప్ చేయాలి కదా. ప్రతి ఎన్విరాన్మెంట్ కి కాన్ఫిగరేషన్స్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి. సో కంటిన్యూస్ డెలివరీ అంటే ఏంటంటే, సో if you want to deliver your project, if you want to automate your project into multiple environments. సపోజ్ నేను చెప్తున్నానమ్మా, ఇప్పుడు నాకు ఒక ఎన్విరాన్మెంట్ ఉంది, ఒక సర్వర్ ఉంది, ఓకేనా. సో నాలుగు మిషన్లు ఉన్నాయి, అంటే 4 అంటే డెవలపర్ మిషన్ అనుకోండి ఎగ్జాంపుల్, ఓకేనా. డెవలపర్ 1, డెవలపర్ 2, డెవలపర్ 3 అండ్ డెవలపర్ 4, ఓకేనా. సో ఇక్కడ మనకి డెవలపర్ 1 ఉన్నప్పుడు సపోజ్ నా దగ్గర ఒక డెవలపర్ 1 మిషన్, developer1.yap.com, developer2.yap.com, developer3 dot, okay, so developer4.yap.com. సో ఈ విధంగా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వర్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక వర్క్ స్పేస్ సెటప్ చేయాలనుకో, వర్క్ స్పేస్ అంటే ఏంటంటే మన ప్రాజెక్టే కదా. Yes, sir. ఒక ప్రాజెక్ట్ ను ఒక ఎన్విరాన్మెంట్ లో సెటప్ చేయాలనుకో మనకి ఏమేం కావాలి. సో డిఫరెంట్ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్, బ్యాక్ ఎండ్ అప్లికేషన్, డేటాబేస్, ఆల్ కాన్ఫిగరేషన్స్ మొత్తం సెటప్ చేయాలి కదా. Yes, sir. Yes, sir. సో లెట్ us take front end application, back end application, cache servers, సో ఎక్సెట్రా, అవునా కదా. సో ఇక్కడ ఈ సెటప్ మొత్తం చేయాలమ్మా ఇక్కడ. సో డెవలపర్ 2 మిషన్ లో కూడా సేమ్ సెటప్ చేయాలా లేదా. Yes, sir. సో డెవలపర్ 3 అంటే ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వర్సే, కానీ మనం ఏంది సేమ్ టైప్ ఆఫ్ అప్లికేషన్ మనం డిప్లాయ్ చేయాలి. Yes, sir. సో ఇలా డిప్లాయ్ చేసినప్పుడు మనకి ఇక్కడ సపోజ్ నాకు ఇక్కడ ఇది 2 hours టైం పట్టింది ఒక వర్క్ స్పేస్ సెటప్ చేయడానికి. సో ఇదే 2 hours డెవలపర్ 2 మిషన్ ఇంకెంత టైం పట్టింది 2 hours. అంటే 2 hours ఆర్ మోర్ అయినా పట్టచ్చు, అవునా కదా. అంటే డెవలపర్ 2 లో సపోజ్ ఆపరేటింగ్ సిస్టమ్ కంపాటబిలిటీస్ ఉండొచ్చు, కోడ్ కంపాటబిలిటీస్ ఉండొచ్చు, మనం డిస్కస్ చేసాం కదా Yes, sir. Yes, sir. కదా. సో ఇవన్నీ కూడా మనం ఉండొచ్చు. సో ఇక్కడ డెవలపర్ 3 అలా ఉండొచ్చు. కానీ సపోజ్ ఇది ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ అనుకోండి, ఈ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో మనకి 100 సర్వర్స్ ఉన్నాయమ్మా. ఈ 100 సర్వర్స్ నువ్వు అంతే చేస్తావా ప్రతిసారి. No, sir. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్ కదా. Yes, sir. సో ఇలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ కంటిన్యూస్ డెలివరీ అంటే డాకర్ విల్ కమ్ ఇన్ టు ద పిక్చర్. సో మనం ఏం చేస్తాం, మనం ఏమైతే కాన్ఫిగరేషన్స్ అవన్నీ చేస్తామో ఆ కాన్ఫిగరేషన్స్ మొత్తాన్ని ఒక ఇమేజ్ గా క్రియేట్ అవ్వద్ది. అర్థమైందా. Okay, sir. దాన్ని మనం స్నాప్ షాట్ అంటారు. ఇమేజ్ అంటే ఆ ఇమేజ్ ని మనం ఏం చేస్తారు, మనం ఆ ఇమేజ్ మొత్తం క్రియేట్ అయిపోయి ఆ ఇమేజ్ ని మనం రన్ చేస్తాం. గాట్ ఇట్. Yes, Yes, sir. sir. సో ఆ ఇమేజ్ ని మొత్తం మనం రన్ చేస్తాం. ఆ ఇమేజ్ ఏం చేస్తుంది, సపోజ్ ఆ ఇమేజ్ ని మనం ఏం చేసుకుంటాం అంటే ఒక రిపాజిటరీ, అంటే ఇమేజెస్ కూడా ఒక రిపాజిటరీ ఉంటుంది డాకర్ లో. ఒక ఇమేజ్ దాన్ని డాకర్ రిజిస్ట్రీ అంటారు. ఈ డాకర్ రిజిస్ట్రీలో ఆ ఇమేజ్ ని మనం ప్లే చేసుకోండి. సపోజ్ నాకు సెకండ్ సర్వర్ లో రన్ అవ్వాలి కదా. సో ఏం లేదమ్మా, జస్ట్ ఆ ఇమేజ్ ని కంటైనర్ లో రన్ చేసుకోండి. కంటైనర్ ఎక్కడ వచ్చింది, ఎప్పుడైతే నువ్వు డాకర్ ఇన్స్టాల్ చేసామో, ఇఫ్ యూ ఇన్స్టాల్ ద డాకర్, if you install docker then container will come. అర్థమైందమ్మా. Yes, sir. సో అంటే డాకర్ ఏం చేస్తుంది, డాకర్ కంటైనర్ ఏం చేస్తుంది, ఇమేజెస్ మొత్తాన్ని రన్ చేస్తుంది. సో ఇక్కడ డెవలపర్ 2 కూడా రన్ చేయొచ్చు, ఇక్కడ డెవలపర్ 3 కూడా రన్ చేయొచ్చు, ఇక్కడ డెవలపర్ 4 కూడా రన్ చేయొచ్చు. అంటే ఇక్కడ ఎంత టైం పట్టింది, సో విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ యువర్ అప్లికేషన్ ఈజ్ అవైలబుల్ కదా. Yes, sir. Yes, sir. సో అదే విధంగా ఇప్పుడు ఇంకో మనం డౌట్ ఉంది ఏంది, మూడు అప్లికేషన్స్ కి 3 రకాలు చేసుకున్నాం, కానీ మనకి ఇక్కడ 4 సర్వర్లు అవసరమా ఇక్కడ. ఇవన్నీ ఇమేజెస్ కదా. సో అంటే ఒకే సర్వర్ లో మల్టిపుల్ ఇమేజెస్ రన్ చేయొచ్చా లేదా. Yes, sir. సో అదే అడ్వాంటేజ్. ఇక్కడ మనం ఏంది, అదే మనం ఫిజికల్ గా చేయాలనుకో ప్రతి అప్లికేషన్ ప్రతి సాఫ్ట్వేర్ లో కాన్ఫిగర్ చేయాలి. కానీ ఇక్కడ ఏం చేస్తాం అంటే జస్ట్ ఇంకో ఇమేజ్ ఇక్కడ రన్ చేసుకుంటాం. అంటే మన కంటైనర్ లో ఎన్ని ఇమేజెస్ అయినా రన్ చేసుకోవచ్చు, అవునా కాదా. Okay. Okay. అంటే కంటైనర్ అంటే అది ఒక ప్రీ కంపైల్డ్ ఇమేజ్ అని అర్థమైందా. వీటన్నిటికీ కూడా మనం ఒక పోర్ట్ నెంబర్స్ అన్ని పాయింట్ అవుట్ చేసేస్తే ఆటోమేటిక్ గా వర్క్ అవుతుంది. క్లియర్. Yes, sir. Okay.
అర్థమైందా? ఎస్ సార్. ఎస్ సార్. ఎస్ సార్. సో ఈ విధంగా మనం అనేది రియల్ టైమ్ లో వర్క్ చేస్తాం. సో ఇక్కడ మనం ఏంది కంటిన్యూస్ డెలివరీ అంటే ఇది ఒక్క ఎన్విరాన్మెంట్ అన్నమాట. అదే మనకు సర్ట్ ప్రొడక్షన్ అంటే ప్రతి ఎన్విరాన్మెంట్ కి ఒక ఇమేజ్ ఉంటుంది కదా, ఆ ఇమేజ్ రన్ చేస్తే సరిపోతుంది. సో దీని హియర్ వీఆర్ యూజింగ్ ద కంటిన్యూస్ డెలివరీ. సో కంటిన్యూస్ డెలివరీ అంటాం. ఓకేనా? సో దీంట్లోనే ఆర్కెస్ట్రేషన్ ఉంది. ఆర్కెస్ట్రేషన్ అంటే క్యూబర్నెటిస్ వచ్చేస్తుంది. ఈ ఆర్కెస్ట్రేషన్ ఏం చేస్తుందంటే స్కేలబిలిటీ, అవైలబిలిటీ అండ్ డిప్లాయ్మెంట్స్. సో ఈ ఇమేజ్ బేస్డ్ డిప్లాయ్మెంట్స్ లో కూడా మనం చేసుకోవచ్చు. ఇమేజ్ బేస్డ్ డిప్లాయ్మెంట్స్ లో కూడా మనం చేసుకోవచ్చు. అర్థమైందా తరుణ్, సందీప్? ఎస్ సార్. ఎస్ సార్. సో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకోవచ్చు అమ్మా. సో అవన్నీ నేను 1 minute. సో అవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఫైన్. సో రేపు మనం ఏం చేద్దాం అంటే నెక్స్ట్ క్లాస్ లో రేపు ఏం చేద్దామంటే ఆర్కెస్ట్రేషన్ అంటే ఏంటో చెప్తాను. సో మీకు అర్థమైందా డాకర్ లో అసలు డాకర్ ఎందుకు యూజ్ చేస్తాము ఎస్ సార్. తరుణ్? అన్నిటిని ఒకేసారి అంటే అన్ని సెటప్ ఉంది కదా, మనం ఎంటైర్ వర్క్ స్పేస్ ని ఒక ఇమేజ్ గా కన్వర్ట్ చేసుకోవడానికి. ఎస్ సార్. అర్థమైందా? ఎస్ సార్. ఇమేజ్ గా కన్వర్ట్ చేసుకోవడానికి మనం వర్క్ చేస్తాం అమ్మా. సో అదే విధంగా ఇక్కడ ఇమేజ్ అది కానీ మనం ఒకే దాన్ని కంటైనరైజేషన్ అనేది కాన్సెప్ట్ ఉంది. అంటే వర్చువలైజేషన్, కంటైనరైజేషన్ ఈ రెండు కాన్సెప్ట్లు కూడా మనకి కంటిన్యూస్ డెలివరీలో వచ్చేస్తాయి. సో తర్వాత ఏంది కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ అండ్ కంటిన్యూస్ మానిటరింగ్ రేపు చెప్తాం. సరేనా? సో ఎందుకంటే రేపు ఒక్కరోజు థియరీ సెషన్స్ ఉంటాయి. సో డే ఆఫ్టర్ టుమారో నుంచి మనం డైరెక్ట్ గా ప్రాక్టికల్ సెషన్ గిట్ నుంచి స్టార్ట్ చేద్దాం. సరేనా? ఓకే సార్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సార్ మెటీరియల్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారు సార్? అవునండి. మెటీరియల్ అంటే నేను మీకు ప్రతి రికార్డింగ్ సెషన్ ఉంది కదా, ప్రతి క్లాస్ అయిపోయిన తర్వాత ప్రతి రికార్డింగ్ ఇస్తాను. సో అప్పుడు మీకు ఏంటంటే మీరు రికార్డింగ్ కూడా చూసుకోవచ్చు. సో ఇంకో విషయం పీపీటీస్ ఉన్నాయి. పీపీటీస్ ప్రతి కాన్సెప్ట్ సంబంధించి పీపీటీస్ అని మీకు ప్రొవైడ్ చేస్తాను. సో అవి ఒక్కటి చదువుకుంటే సరిపోద్ది ఇంటర్వ్యూలో. ఓకే సార్. ఓకే. ఓకేనా? మాన్యువల్ అనేది లేవా సార్? అంటే మాన్యువల్ అవసరం లేదు. ఓకే. సో అంటే ప్రతి కాన్సెప్ట్ ఏమైతే డెవాప్స్ లో మనకి ఏ కాన్సెప్ట్ ఉందో ఏ ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా నేను మొత్తం పీపీటీలో ప్లే చేస్తాను. అంటే కాన్సెప్ట్ సపోజ్ మనకి ఒక జెన్కిన్స్ ఉందనుకో, జెన్కిన్స్ లో ఒక 50-60 పీపీటీస్ అంటే 50-60 పీపీటీస్ నీకు ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చేస్తుంది. అర్థమైందా? ఓకే సార్. సో ఇప్పుడు మాన్యువల్ గా ఉందనుకోండి, మాన్యువల్ గా ప్రాబ్లం ఉంది, ప్రతిదీ చదవాలి సాఫ్ట్ కాపీస్. సో అది డిఫికల్ట్ కదా. సో పీపీటీస్ ఇచ్చేయమంటే పీపీటీసీలో మనకు కాన్సెప్ట్ వస్తుంది. ఆ కాన్సెప్ట్ తర్వాత ప్రాక్టికల్ రికార్డింగ్స్ ఇచ్చేస్తాం. సో మీకు ఇంకా కావాలి అంటే మాన్యువల్స్ నేను ప్రొవైడ్ చేస్తాను. నా దగ్గర ఉన్నాయి ఆల్రెడీ. సో అవి కూడా మీకు ఇస్తాను. ఓకే. ఓకే సందీప్? ఓకే సార్. సో ఇంకోటి ఏంటంటే 40-50% కోర్స్ అయిపోయిన తర్వాత రెజ్యూమ్ ప్రిపరేషన్ కూడా ఉంటుంది. దానితో పాటు మీకు రెజ్యూమ్ కూడా ప్లే చేసి మీరు ప్యారలల్ గా ట్రై చేసుకోవచ్చు. ఓకే సార్. ఓకే. అర్థమైందా? సో టైం వేస్ట్ కాకుండా ఉంటుందమ్మా. ఎందుకంటే మేబీ లాక్డౌన్ కదా, నెక్స్ట్ 1 month 1.5 month లోపు మొత్తం క్లియర్ అయిపోద్ది. సో కంపెనీస్ మొత్తం ఈగర్ గా వెయిటింగ్ చేస్తాయి కదా పొజిషన్స్ కోసం. సిన్స్ 1 year నుంచి మనకి ఎక్కడ పొజిషన్స్ లేవు కదా. సో ఇప్పుడు మనకి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మీరు అందుకే ప్యారలల్ గా ప్రతి ఏ రోజు క్లాస్ ఆ రోజు నేర్చుకున్నారంటే మీకు అర్థమైపోయింది. ఓకేనా? వీకెండ్స్ కూడా ఉంటుందా సార్ క్లాస్? అంటే వీకెండ్స్ అంటే మనం ఒకసారి డిలే అయింది అనుకో, సపోజ్ మీరు ఎవరైనా రాకపోయినా నేను రాకపోయినా 1 or 2 days డిలే అయితే అప్పుడు వీకెండ్ చెప్పుకోవటం, లేకపోతే కంటిన్యూస్ గా వీక్ డేస్. ఓకే. ఫైన్. అంటే ఎర్లీ కంప్లీట్ అయితే బెటర్ అని సార్. అవును, అంటే అదే నేను అంటుంది. సో 1 or 2 weeks అయిపోయిన తర్వాత మనం వీకెండ్ కూడా స్టార్ట్ చేసేసి చూద్దామమ్మా. ఓకే సందీప్? సార్ ఏడబ్ల్యూఎస్ లో కూడా చెప్తారా సార్ దీనికి? ఏడబ్ల్యూఎస్ కూడా చెప్తాను. ఏడబ్ల్యూఎస్ కూడా నా క్లాస్ రికార్డింగ్స్ ఉన్నాయి, అవి నీకు ప్రొవైడ్ చేసేస్తాను. సరేనా? ఫస్ట్ ఒక బ్యాచ్ మీరు కన్ఫర్మేషన్ అయిన తర్వాత నీకు ఫస్ట్ డేనే రికార్డింగ్స్ కూడా ఇచ్చేస్తాను, మీరు ప్యారలల్ గా చూసుకోవచ్చు. ఓకే. అర్థమైందా? ఓకే. 55 వీడియోస్ ఏందమ్మా? అంటే 55 hours లో కంప్లీట్ అవుతుందా సార్ అని కోర్స్? నేనంటుంది నీకు అర్థం కాలేదు. ఏడబ్ల్యూఎస్ ఉంది కదా, ఏడబ్ల్యూఎస్ అనేది మీకు సపరేట్ కోర్స్. అది ఏడబ్ల్యూఎస్ అనేది మీకు రికార్డింగ్స్ ఇచ్చేస్తాను నా క్లాసెస్. ఓకే. అర్థమైందా?
ఓన్లీ డెవాప్స్ ఒకటి చెప్తుంటారు. డెవాప్స్ ఒక్కటి చెప్తాము. డెవాప్స్ ఫిట్ ఫే సెషన్స్ దానికి కావాల్సిన డిపెండెంట్ కదా ఏడబ్ల్యూఎస్ ఒకవేళ అవసరం అయితే. సో అవి మీరు ప్యారల్ గా చదువుకోండి. సో మీకేమైనా డౌట్స్ ఉన్నాయి అనుకోండి, అవి మీ డెవాప్స్ క్లాస్ లో చెప్పారంటే 10 minutes డిస్కస్ చేద్దాం. అర్థమైందా? సపోజ్ మీరు ఈరోజు ఒక EC2 సర్వరే డిస్కస్ చేశారు అనుకోండి. సపోజ్ మీకు డౌట్స్ ఉంటే నోట్ డౌన్ చేసుకోండి. అవి క్లాస్ లో వచ్చి అడగండి, నేను ప్రాక్టికల్ గా చూపిస్తాను. వాట్ ఇట్? ఓకే. సో టైం సేవింగ్ కదా, రైట్ తరుణ్? ఎస్ సార్, ఎస్ సార్. సో అదే ఇప్పుడు AWS నేర్చుకోండి, డెవాప్స్ నేర్చుకోవాలంటే మీరు 4 to 5 months మీరు స్పెండ్ చేస్తారా? ఇస్ రిక్వైర్డ్? నో సార్. లేదు కదా, అందుకని. సో మీరు ఏంటంటే ఈ క్లాసెస్ లో ప్రాక్టీస్ చేయండి. సో రికార్డింగ్స్ మీరు ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు చూసుకోండి. సార్ ఎంత ఎక్స్పీరియన్స్ బట్టి సార్ డెవాప్స్ మీద కూడా నేర్చుకుంటా మీరు చెప్పేదాన్ని బట్టి. ఏందండి? అంటే ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టొచ్చు అని మీరు ఇచ్చే సో సబ్జెక్ట్? 4 to 5 days, 4 to 5 years. ఓన్లీ డెవాప్స్ సార్? యా అవునండి, ఓన్లీ డెవాప్స్. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఎగ్జిస్టింగ్ ఏమైనా ఉంటే మీరు దాని నుంచి కూడా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో నేను సజెస్ట్ చేస్తాను అవన్నీ మీకు. సో బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్ ప్రకారం దాని ప్రకారం నేను సజెస్ట్ చేస్తాను. ఓకేనా? ఓకే సార్. ఫైన్. అంటే నాకు 4 years 5 years దాకా ఉంది సార్ గ్యాప్. పర్లేదు, నో ప్రాబ్లం. సో 4 to 5 years ఎమర్జింగ్ మార్కెట్ కదా, ఓకేనా? నో ప్రాబ్లం ఓకే. సందీప్, ఓకేనా? సో నువ్వు జస్ట్ ఏ రోజైతే నేను చెప్పి ఫాలో అవుతా ఉండు. సో నేను నీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అవన్నీ ప్రొవైడ్ చేసేస్తాను. సో ఆన్ ఆర్ బిఫోర్ 2 months లోనే నువ్వు జాబ్ కొట్టేయచ్చు. అంటే నాకు ఇప్పుడు జాబ్ అనేది చాలా నీడ్ సార్, అందుకని. అవునవును, అదే నేను అంటుంది. సో మీకు ప్రాబ్లం లేదు, నీకు హెల్ప్ కావాలో నేను చేస్తాను. ఓకేనా? ఓకే ఫైన్. సార్. డైలీ 1 hour ఉంటుందా, ఎక్కువ ఉంటుందా సార్? 1 hour ఉంటుందమ్మా, డైలీ 1 hour ఉంటుంది. అంటే ఇప్పుడంటే ఇనిషియల్ డెమోస్ కాబట్టి ఒకసారి బ్యాచ్ స్టార్ట్ అయిన తర్వాత 1 hour ఉంటుంది. సో దాని ప్రకారం మీరు ప్రాక్టీస్ చేసుకోండి. డే టైమ్ లో ఉండదా సార్ ఈ క్లాస్? లేదమ్మా, ఇప్పుడే ఈ టైంలోనే 9 to 10. 9 to 10 రోజు. 9 to 10 రోజు, ఓకేనా? సో మీరు డే టైంలో మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు, మీకేమైనా ఫ్రీ టైం ఉంటే. ఓకేనా సార్? ఫీ ఎంత సార్ మనకి? సో అవి వెంకట్ సార్ని మాట్లాడండి మీరు. వెంకట్ సార్ ఉన్నాడు కదా. ఓకే. సో నేను యాక్చువల్ ట్రైనర్ అమ్మా. వెంకట్ సార్ Okay. ఒకసారి మాట్లాడితే మీరు ఆయన ఏం కాంటాక్ట్ పేరు? అవుతారు. వెంకట్ సార్ మీరు ఆయన నేను చెప్తాను అతనికి, అతను మీకు కాల్ చేస్తాడు. సరేనా? మీ నేమ్ సార్? ఓకే సార్. నా పేరు హరి. ఓకే. థ్యాంక్ యూ. ఓకే. ఓకే, ఫైన్. థ్యాంక్స్, బాయ్.